అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అక్షింతలు కలిపేటప్పుడు ఈ 5 వస్తువులు కలిపితేనే అసలైన ఫలితం. అక్షింతల్లో నీళ్లు వేసి కలుపుతున్నారా? ఆగండి. పచ్చిపాలు ఎందుకు కలపాలో తెలుసుకోండి. చాలామంది అక్షింతలు కలిపేటప్పుడు ఏదో రంగు కావాలని నీళ్లు పోసి కలిపేస్తూ ఉంటారు. అక్షింతలు అంటే కేవలం బియ్యం, పసుపు మాత్రమే కాదు, శాస్త్రోక్తంగా విశేష ఫలితాలు ఇచ్చే పంచద్రవ్యాలు. అక్షింతలు అంటే క్షతము, విరుగుడు లేనివి అని అర్థం. అక్షింతలు కలిపేటప్పుడు నీళ్ళకు బదులు పచ్చిపాలు లేదా ఆవు నెయ్యి వాడడం వెనుక గొప్ప ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అక్షింతలు అంటేనే క్షీణత లేనివి లేదా నాశనం లేనివి అని అర్థం. అమ్మవారి పూజకు లేదా శుభకార్యాలకు వాడే అక్షింతలలో కలపవలసిన ఆ 5 ముఖ్యమైన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. అక్షింతలలో కలపాల్సిన 5 వస్తువులు. బియ్యం గింజలు విరిగి ఉండకూడదు. విరిగిన బియ్యం దోషపూరితం, అందుకే నిండుగా ఉన్న బియ్యాన్ని ఏరుకోవాలి. పసుపు, ఇది మంగళకరమైనది మరియు క్రిమి సంహారిణి. పసుపు బియ్యానికి రంగును పవిత్రని ఇస్తుంది. ఆవు నెయ్యి, బియ్యానికి పసుపు అంటుకోవడానికి నూనె వాడకూడదు. కేవలం ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. నెయ్యి దేవతలకు ప్రీతికరమైనది. కుంకుమ, పసుపుతో పాటు కొద్దిగా కుంకుమ కలిపితే అవి ఎర్రటి అక్షింతలు అవుతాయి. ఇవి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజకు చాలా శ్రేష్టం. పసుపు అక్షింతలు కలిపేటప్పుడు చిటికెడు కుంకుమ వేసేయాలి. అలాగే ఎరుపు అక్షింతలు కలిపేటప్పుడు చిటికెడు పసుపు వేయాలి. పచ్చకర్పూరం లేదా గంధం, అక్షింతలకు మంచి సువాసన రావడానికి చిటికెడు పచ్చకర్పూరం లేదా గంధం పొడి కలపాలి. దేవతలు పరిమళ ప్రియులు కాబట్టి సువాసన గల అక్షింతలకే వారు ఆకర్షులవుతారు. పాలు, పాలు పంచగవ్యాలలో ఒకటి. పచ్చిపాలు అత్యంత శుద్ధమైనవిగా భావిస్తారు. నీరు త్వరగా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఆవు పాలు లేదా నెయ్యి దైవిక శక్తిని నిలిపి ఉంచే గుణాన్ని కలిగి ఉంటాయి. అక్షింతల ప్రాముఖ్యత, నియమాలు. ఎప్పుడు కలపాలి? స్నానం చేసిన తర్వాత మడి బట్టలతో దేవుడి నామస్మరణ చేస్తూ అక్షింతలు కలపడం వల్ల వాటికి దైవ శక్తి ఉంటుంది. ఎలా వాడాలి? అక్షింతలను ఎప్పుడు కుడి చేతితో బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు కలిపి వేయాలి. చూపుడు వేలు తగలకూడదు. ఫలితం, ఇలా 5 వస్తువులతో కలిపిన అక్షింతలతో పూజ చేస్తే కోరుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. నీళ్లకు బదులు పాలు లేదా నెయ్యి ఎందుకు వాడాలి? పవిత్రత. ముందు చెప్పుకున్నట్లు పాలు పంచగవ్యాలలో ఒకటి. పచ్చిపాలు అత్యంత శుద్ధమైనవిగా భావిస్తారు. నీరు త్వరగా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఆవు పాలు లేదా నెయ్యి దైవిక శక్తిని నిలిపి ఉంచే గుణాన్ని కలిగి ఉంటాయి. జీవశక్తి. బియ్యం గింజను భూమిలో నాటితే మొలకెత్తుతుంది.